ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించే వాళ్ళు కొంతమందే ఉంటారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా పొందుతుంటారు. పప్పులు, గోధుమలు, బియ్యం అని చెప్పి రేషన్ అంతా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి కొన్ని మార్పులు తీసుకొచ్చిందంట. ఏంటి సార్ ఆ మార్పులు ఏంటి ఒక్కసారి? రేషన్ కార్డు అనేది మిస్యూజ్ అవుతున్న మాట వాస్తవం. కారణం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రేషన్ కార్డులు ముఖ్యంగా దాంట్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్ని ఇచ్చేటువంటి వాటిలో ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంది. అంటే బియ్యం, చక్కెర, గోధుమలు లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ దీంతో పాటుగా చింతపండు ఇంకా మిగతా కొన్ని ఐటమ్స్ కూడా దీంట్లో చేర్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ మేజర్గా బియ్యం అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి భాగం. ఎవరి దగ్గర రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి నెల బియ్యం ఇవ్వడం అనేది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకుంటూ వస్తుంది. ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 24 కిలోలు వస్తుంది వాళ్ళకి. 1 కిలో బియ్యానికి 33 రూపాయలు సుమారుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ అవుతుంది. అంటే వీళ్ళు ఇచ్చే బియ్యం సన్న బియ్యం ఇవ్వరు, దొడ్డు బియ్యం ఉంటుంది. దొడ్డు బియ్యం కాస్టు 30-35 రూపాయల కన్నా ఎక్కువగా ఉండదు. కాబట్టి అదిగాక వీళ్ళు ఏంటి, ఒడ్లు తెచ్చి దాన్ని ప్రొక్యూర్ చేసి బియ్యం కింద మారుస్తారు కాబట్టి తక్కువ పడుతుంది కాస్ట్. సో ఈ పద్ధతి మొత్తం టోటల్గా నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో అమలు పడుతున్నారు. జనరల్గా రేషన్ కార్డు ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఓవర్గా మన రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉంటే తెలంగాణ లోపల అంతకన్నా మించి రేషన్ కార్డులు పంచినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి బయటికి. ముఖ్యంగా పల్లెటూరులో ఉండేటువంటి వాడు కోటీశ్వరుడైనా, వాడికి 100 ఎకరాల మాగానున్నా, డబ్బు దర్పం అన్నీ ఉన్నా కూడా, గొప్ప రాజకీయ నాయకుడైనా సరే వాడింటి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటుంది. పల్లెటూరులో ఎవడు రేషన్ కార్డు లేని వాడు ఎవడు ఉండడు. సిటీస్లో మాత్రం ఏంటంటే ఎక్కువగా మీకు ఈ స్లమ్ ఏరియాస్ లోపల బాగా ఎక్కువగా రేషన్ కార్డ్స్ ఉంటాయి. కొంచెం ఎంప్లాయీస్ ఇట్లా ఉండేటువంటి ప్లేస్లో మనకి ఎక్కువ రేషన్ కార్డ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు దొరుకుతుంది. దానివల్ల వాళ్ళకి హాస్పిటల్స్ లోపల ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కావాలని కోరుకుంటారు. సో ఇది మిస్యూజ్ అవుతున్న విషయం తెలుసుకున్నాను. దీంతో పాటుగా ఇంకోటి ఏం జరుగుతుందంటే రేషన్ కార్డులో వచ్చే బియ్యం చాలా మంది దొడ్డు బియ్యం తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడంటే తెలంగాణ లోపల సన్న బియ్యం ఇస్తున్నారు, మిగతా రాష్ట్రాల లోపల ఇప్పటికీ దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఈ దొడ్డు బియ్యం తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల చాలా మంది బియ్యం కొనుక్కోవడం లేదు. బియ్యం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బియ్యాన్ని వీళ్ళు తీసుకున్నట్టుగానే వాళ్ళు రకరకాలుగా దొంగ వ్యవహారాలు చేసి దాన్ని అంతా కూడా తరలించి వాటిని ఒకసారి మిల్లు లోపల సన్నగా మారుస్తారు. సన్న బియ్యం కింద వచ్చేట్టుగా చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లా వేల కోట్ల రూపాయల బియ్యం ఇతర దేశాలకి ఎగుమతి అవుతున్నాయి. అదే ప్రభుత్వం డైరెక్ట్ చేస్తే ఆ డబ్బులన్నీ ప్రభుత్వాన్ని మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏమవుతుందంటే చాలా మంది వీటిని తీసుకొని కూడా వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ చెక్ పట్టే విధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సరుకులు ఇవ్వకుండా వాటి బదులుగా ఎంతైతే అమౌంట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బులు నేరుగా బ్యాంకులో వేసేస్తే ఈ సమస్యలు తగ్గుతాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. ఎందుకంటే వీటన్నిటి తెచ్చి గోడౌన్లలో పెట్టి అసలు పందికొక్కులు కొన్ని అవుతాయి, కొన్ని ఎంప్లాయీస్ రూపంలో ఉండే పందికొక్కులు ఇంకొన్ని, రాజకీయ నాయకుల పేరుతో ఉండే పందికొక్కులు మరికొన్ని, రకరకాలుగా దీంట్లో చేరి విపరీతంగా కులబొడుస్తున్నారు, నష్టం తెస్తున్నారు. ఇటు స్టేట్ గవర్నమెంట్ కొన్ని నష్టపోతున్నాయి, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నష్టపోతుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా చేద్దామనే ఉద్దేశంతో పాండిచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తర్వాత ఇంకా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొని చండీగఢ్, మహారాష్ట్ర, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ ఇట్లాంటి చోట్ల 4-5 చోట్ల దీన్ని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ అమలు స్టార్ట్ అయింది. అంటే ఏం చేస్తారు, ఒక స్లిప్ ఇష్యూ చేస్తారు. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇంక సరుకులు ఇవ్వరా సార్? అకౌంట్లో డబ్బులు వేసేస్తారు, ఇంక సరుకులు ఇవ్వనంటేనా? సరుకులు ఇవ్వరు, వాళ్ళకి దాని బదులుగా ఒక చిట్టి ఇస్తారు. వాళ్ళ ఇష్టం, సరుకులుగా ఉంటే సరుకులు కొనుక్కోవచ్చు వాళ్ళు. ఓకే. సరుకులు కాదు అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా క్యాష్ తీసుకోవచ్చు. వాళ్ళు అంటే 2 రకాలు కూడా అవకాశాలు కల్పించారు. ఆ సరుకులు రేషన్ షాప్లోనే దొరకాల్సిన అక్కర్లేదు, అవి బయట కూడా దొరుకుతాయి. వేరే షాప్లకు ఆథరైజేషన్ ఇస్తున్నారు. ఆ రేట్లలో వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. రేషన్లో ఇచ్చే రేట్కే ఇచ్చేయమని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ సరుకు ఎవడైనా అక్కడ ఆ రేట్కే ఇస్తాడు, అంతగాని ఇంకా 2 రూపాయలు, 10 రూపాయలకి, 5 రూపాయలకు తక్కువ దొరుకుతుంది, కానీ పెద్దగా ఎంతగానే ఎక్కువ దొరకదు మార్కెట్లో కూడా.
అందువల్ల వాళ్ళకి ఆ నమ్మకం బయట ఎక్కడైనా దొరికే వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుని ఆ స్లిప్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ స్లిప్ తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకులో వేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు, వీళ్ళకి సరుకులు ఇచ్చేస్తారు. లేదా మీకు డబ్బులే కావాలంటే దీంట్లో క్యాష్ డైరెక్ట్ మీ అకౌంట్లో వేసేసుకుంటే ఆ స్లిప్ తీసుకెళ్లి అకౌంట్లో వేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి అని చెప్తోంది గవర్నమెంట్. దీనివల్ల ఏమిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి విషయం స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తుంది ఏమిటంటే, రెండోది ఏంటి, దీంట్లో చాలా చోట్ల దొంగతనం జరగడాలు, దోపిడీలు జరగడాలు, ఈ మాయం అవడాలు, ఇట్లాంటివన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు దీంట్లో నష్టానికి ఒడిగట్టే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ఈ నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈ 4 చోట్ల ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాల లోపల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే, సో ప్రాజెక్టు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటారు, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ అయినట్లయితే మిగతా మొత్తం దేశం అంతా కూడా దీన్ని అమలు పరచాలనే ఆలోచనలో ఉన్నారు. బహుశా నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం దేశంలో అమలుపరిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అమలుపరిచినట్టయితే చాలా మార్పులు వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల్లో కూడా దీన్ని ఆసరాగా చేసుకొని కోట్లు గడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లే. సో ఈ దోపిడీకి పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ప్రజలకు నేరుగా డైరెక్ట్గా డబ్బులు వస్తే కొంత రైస్కి ఉపయోగించుకోవచ్చు, కొంత ఇంకా వేరే వాటికైనా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళు ఇష్టం దేనికంటే దానికి ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. డబ్బు రూపంలో వచ్చినప్పుడు రైసే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు దానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పని చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సాధించదలుచుకుందంటే ఎస్బీఐ ద్వారా ఇదంతా చేస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేస్తుంది ఇదంతా కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్రాంచెస్ ఇవాళ మొత్తం అన్ని బ్రాంచ్లు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయినాయి కాబట్టి ప్రతి పల్లెటూరులో కూడా ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొంచెం మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఆటోమేటిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మారిపోయినాయి. అలాగే స్టేట్ బ్యాంకులు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి స్టేట్ బ్యాంకులు కూడా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మారిపోయినాయి కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి ఈజీగా అవకాశం దొరుకుతుంది. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. దీని అనవసరంగా ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలని రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాల నుంచి అకౌంట్స్ తీసుకొని ఆ అకౌంట్స్ సక్రమంగా రాక పెండింగ్లో పడి కోట్ల రూపాయలు సమస్యల్లో పడుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు పులి స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. థ్యాంక్ యూ.